ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడే వస్తానే. చెప్తా, సంతకం పెట్టలేదో చంపుతా. భూమి, నమస్తే సార్. నమస్తే. నీ ఐడియా ఫలించి మొత్తానికి నేరం చేసిన వాడు నాకు దొరికాడు. థ్యాంక్ యూ సో మచ్ భూమి. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకు సార్? ఏదో నాకు తోచింది నేను చెప్పాను. నేను దొరికిన ఆ నేరస్తుని చూడొచ్చా? తప్పకుండా రా. మా అన్నయ్యని మీ అమ్మని చంపిన క్రిమినల్ ఎవరు తెలుసా? ఇదిగో వీడే. అయ్యో మావయ్య, మావయ్య మీరెక్కడున్నారేంటి మావయ్య? మిమ్మల్ని క్రిమినల్ అంటున్నారేంటి? సార్, మీరు మా మావయ్యని కొట్టారా? క్రైమ్ చేసిన వాడిని కొట్టక ముద్దులు పెట్టి గోరు ముద్దలు తినిపించాలా భూమి? సార్, ఇది అన్యాయం సార్. మా మావయ్యకి ఏ పాపం తెలీదు సార్. భూమి, నీ అమ్మని చంపిన వాడికి సపోర్ట్ చేస్తున్నావా? మా అమ్మని చంపింది మా మావయ్య కాదు సార్, అపూర్వ సార్. సరే సరే సరే, కాసేపు అపూర్వానే అనుకుందాం. మరి రత్నం మా అన్నయ్యని ఈయనే చంపారంది ఎందుకు? సార్, ఆ అపూర్వ మేధావి సార్. ఏదైనా తనకు అనుకూలంగా తిప్పేసుకుంటుంది. ఆ అపూర్వనే రత్నతో ఇలా చెప్పించుంటుంది. నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడకు భూమి. నా కంట్రోల్లో ఉన్న రత్నంని ఆ అపూర్వ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు? నువ్విచ్చిన ఐడియాతోనే రత్నంను తప్పించినట్టు నాటకమాడి బయటకు వదిలేశాం. నేరుగా తను శరత్ చంద్ర ఇంటికే వెళ్ళి వీణ్ణే చూపించింది. రత్నం ఇంటిలోకి వచ్చినప్పుడు మొదటగా ఎదురుపడింది నేనే. మరి అలాంటప్పుడు అపూర్వ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు? సార్ సార్, ఏ పోలీస్తోనో ముందే రప్పించి కబురు పెట్టించుండొచ్చు సార్. లేకపోతే ఏ అర్ధరాత్రో అపూర్వని ఈ స్టేషన్ కి వచ్చి ఉండొచ్చు కదా సార్. షడప్ భూమి. ఏదో నాకు సాయం చేసావని నీకు గౌరవాన్ని ఇస్తుంటే దాన్ని నిలబెట్టుకోవాలని అనిపించట్లేదా నీకు? మొత్తం ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా కరెక్ట్ అయిపోయారన్నట్టుగా మాట్లాడుతున్నావు. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. సార్, సార్ అది కాదు సార్. వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, మర్యాదగా బయటకు వెళ్ళిపో. నాకు నేనుగా నేను బయటకు పంపించే పరిస్థితి తీసుకురాకు. మావయ్య, మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని విడిపించుకుంటాను. అది జరగని పని. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సార్, దయచేసి మా మావయ్యని కొట్టద్దు సార్, ప్లీజ్. మా డ్యూటీ ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వు బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి.
భూమి ఏంటిది? బావా అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది నేను అడగాలి. నువ్వు ఫోన్ వచ్చిందని బయటికి పరిగెట్టుకొచ్చావు. అరే నువ్వు పరిగెట్టిన ప్రతిసారి నా లైఫ్లో ఏదో ఒక టెన్షన్ వస్తూనే ఉంది. మీ నాన్న కోసం నాటకం ఆడి నేను కట్టని పసుపు తాడిని నేనే కట్టానని చెప్పి మీ నాన్న నిన్ను మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్న కలిసి ఏదో ఒక కొత్త నాటకం ఆడుతున్నారని వెనకే వచ్చాను. కానీ ఇలా పోలీస్ స్టేషన్కి వస్తావని నేను ఊహించలేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అంటే బావా అది మొన్న పర్స్ పోగొట్టుకున్నానని కంప్లైంట్ ఇచ్చాను. అదేమైనా దొరికిందేమోనని తెలుసుకుందామని వచ్చాను బావా. ఓహో, అందులో ఎన్ని లక్షలు ఉన్నాయి? లక్షలు పట్టేంత పెద్ద పర్సు కాదు బావా. 5 రూపాయలు 10 రూపాయలు పోయినా నా మనసుకి బాధగా ఉంటుంది బావా. ఎందుకంటే పేదరికం నుంచి వచ్చాను కదా. పేదరికం అని డ్రామాలు ఆడావంటే చంప చెళ్ళు అనిపిస్తాను. నిజం చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే అది పర్సనే కాదు, అత్తయ్యని షూట్ చేశాడు కదా బావా. అతని గురించి ఏమైనా తెలిసిందా అని కనుక్కోడానికి వచ్చాను బావా. వాడి పోలీసులకు కాదు, అంతకంటే ముందు నాకు దొరకాలి. అక్కడికక్కడే నరికి పోగులు పెడతాను. బావా అంత ఆవేశపడకు బావా. వాడు దొరికినప్పుడు చూసుకుందాం. ముందు మనం వెళ్దాం బావా, పద. ఆగో, ఏంటి వెళ్ళేది? అమ్మని చంపిన ఆ కిల్లర్ గురించి అడిగితే ఆ ఎస్పీ ఏమన్నాడు? 2-3 రోజుల్లో పట్టుకుని మనకి ఫోన్ చేస్తానన్నారు బావా. పద బావా, మనం వెళ్ళిపోదాం, పద. ఆగో, అయినా ఇక్కడ దాకా వచ్చాం కదా, బయట నుంచే వెళ్ళిపోవడం ఎందుకు? నేను ఒకసారి ఎస్పీతో మాట్లాడొస్తాను. బావా బావా వద్దు బావా, నేను అడిగాను కదా, ఆయన సమాధానం చెప్పేశారు. మనం వెళ్ళిపోదాం. అసలే మీ ఇద్దరికి గొడవైంది, మళ్ళీ ఎదురు పడితే మీకు గొడవలు అవుతాయి బావా. వద్దు బావా, నా మాట విను. చూడు భూమి, మేమిద్దరం రౌడీలం కాదు, ఎదురు పడినప్పుడల్లా కొట్టుకోవడానికి. పద. బావా బావా ఆగు బావా, బావా